చంద్ర ఏంటిది? నీ క్యారెక్టర్ ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఒక శీలివి, త్యాగశీలివి, నా కోసం పుట్టిన మల్లె పువ్వువి. నువ్వు వాడినా వికసించిన నా కోసమే సర్వస్వం అర్పించే క్యారెక్టర్ అనేది. నువ్వు ఇంత ర్యాష్ గా బిహేవ్ చేయకూడదు. నువ్వు చాలా సాఫ్ట్ చంద్ర. చంద్ర లేదు గిద్ర లేదు. సచ్చినోడా, నీ జిమ్మడా, దొంగ సచ్చినోడా. 10 రోజుల నుంచి దేవదాస్ సినిమా చూడలేక చచ్చాను. కంటి నిండా నిద్ర కూడా కరువైంది కదరా. చెప్పుకోవాలి మరి. నువ్వు కూడా నన్ను బాధ పెట్టకరా. హే చంద్ర, ఏంటా మాటలు? నా మనసు బాధపడుతుంది తెలుసా? నువ్వు నా చంద్రముఖి. మనసు నీ ఒక్కడికే ఉందా? మాకు లేదా? బాధపడదా? రై, మళ్ళీ చంద్ర అన్నావు పీక పిసికి చంపుతా. ఎంత ఏటీఎం లో డబ్బులు అయిపోతే మాత్రం ఎనీ టైం వచ్చే కస్టమర్లు నెట్టేస్తావా? ఇచ్చావులే. నువ్వింత కఠినంగా మాట్లాడకూడదు చంద్ర, ఇలా ప్రవర్తించకూడదు. ఒక్కసారి నా గురించి ఆలోచించు. నువ్వు ఉండు బాయ్, 10 రోజుల నుంచి డబ్బులు ఇచ్చాం కదే, చెప్పవే. ఊరికే ఇచ్చావు బాబు, ఎంజాయ్ చేయలే. బాయ్ తో మాట్లాడండి. ఏంటా మాటలు? కర్ణ కఠోరంగా ఉన్నాయి. హే భగవాన్, ఇది చంద్ర కాదు చండాలం. రారా భగవాన్, బండితి. మనం బస్కొచ్చాం. అయితే నడుచుకుంటూ వెళ్దాం. అయితే ఇటు వెళ్దామా? రే, ఇలా ఇంకా ఎంత దూరం నడవాలరా? ఆటో పీలు. నువ్వు అలా నడిస్తే నేను చూడగలనా బాయ్? నీ అబ్బా కడుపు చల్లంగుండా. దా, నేనంటే నీకెందుకురా అంత జాలి? బలైన వాడిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది బాయ్. ఏడ్చాలే గాని ఆటో పీలు. ఏడ్చిన ఆటోకి డబ్బులు లేవు బాయ్. ఏంటి మొత్తం నాకేశారు? నాకించేశారా మొత్తం? నేను చెప్తే విన్నావా? ఈ రోజుల్లో అలాంటి చంద్రముఖి దొరకదు బాయ్ అన్నాను, విన్నావా? ఇప్పుడు చూడు, వరాలు ఇచ్చే దేవతకు కోపం వచ్చింది, మన కాడు కట్ చేసింది.